బిడ్డలకు అన్యాయం జరిగింది, అది సంఘానికి అన్యాయం జరిగినట్టే. దళిత బిడ్డలకి కష్టం కలిగితే అది సంఘానికి కష్టం కలిగినట్టే. దాని విషయంలో స్పందించినోడు అసలు దైవజనుడే కాదు, వాడు దేవుని సంబంధే కాదు. ఇది పచ్చి నిజం. లేకపోతే ఎవరు సాల్మన్ అన్న ఎవరు 2 సంవత్సరాలు ఆయన ముందు కూర్చొని నేను వాక్యం విన్నా, దళితుడే. యేసన్న ఎవరు? నాకు బాప్టిజం ఇచ్చినోడు, వాక్యాన్ని ఇలా విభజించాలి, ఇలా ధ్యానించాలని నాకు నేర్పినవాడు, ఇలాగ నాకు చెప్పిన భక్తులు చాలా వరకు అందులోంచి వచ్చిన వాళ్ళే. అంతెందుకు, ఈరోజు సంఘంలో నాకు సహకారులుగా ఉండి సేవకులైన వాళ్ళు ఎక్కువ మంది ఎవరో, ఈ రోజుకి మెయిన్ బ్రాంచ్లో పరిచారకులుగా ఉండి పరిచర్యలో ప్రధాన భూమిక పోషిస్తున్న వారెవరో అన్ని సంఘాల్లో, ఏ ఊర్లో ఏ గ్రామంలో నువ్వు వెళ్ళి పరిచర్య పెట్టినా పల్లెలో నుంచి కనీసం 1, 2, 3, 4 ఒక కుటుంబమైనా నీకు సపోర్ట్ చేస్తే అక్కడ నీకు వెన్నుదన్నుగా ఉంటే నువ్వు కట్టగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు. మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే దళితుల మీద, ఎస్సీల మీద దైవజనుడుగా నువ్వు నేను స్పందించకపోతే మనకంటే కృతజ్ఞతాహీనులు, దౌర్భాగ్యులు ఇంకోటి ఉంటారా? అన్యులకు తెలియదు నిన్నెలా గౌరవించాలో, అన్యులకు తెలియదు నీకెలా రెస్పెక్ట్ ఇవ్వాలో. కానీ దేవుని బిడ్డలుగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో దళిత బిడ్డలే దేవుని బిడ్డలు అయ్యారు. వాళ్ళకు తెలుసు దైవజనుడు అంటే. నేను దైవజనుడిని అనుకుంటా నువ్వు పోతే రాయా కూర్చో దైవజనుడు అని కూర్చోబెట్టి నీకంత నీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి ఒక దైవజనుడుగా నిన్ను రెస్పెక్ట్ చేసి నిన్ను గౌరవించి సన్మానించి దేవుని బట్టి నీకు ప్రేమ చూపేది దళిత బిడ్డలే. ఇప్పుడు ఈరోజు వాళ్ళ విషయంలో అంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడో ఎప్పుడో 1950లో అప్పటి రాష్ట్రపతి గారు జారీ చేసిన ఒక ఆర్డినెన్స్ ఏమండి, దాని గురించి ఏం రాసింది ఆర్టికల్లో, రాజ్యాంగంలో ఏం రాసిందో తెలుసా? రాష్ట్రపతి నుంచి ఒక ఆర్డినెన్స్ జారీ అయిన తరువాత పార్లమెంటు ప్రారంభం అయిన దగ్గర నుండి ఒక 6 వారాల పాటు మాత్రమే దాని విలువ ఉంటుంది. పార్లమెంటు ప్రారంభమైన అంటే ఆ సభలు ప్రారంభమైన 6 వారాల పాటే దాని విలువ ఉంటుంది. ఆ ఆర్డినెన్స్ కానీ ఆర్డర్ కానీ, రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ కానీ ఆర్డర్ కానీ స్థిరపడాలంటే మళ్ళా పార్లమెంట్లో చర్చ జరిగి అక్కడ దాన్ని స్థిరపరిస్తే, ఎగువ దిగువ సభల ఆమోదం తెలిపితే అప్పుడు అది ఫిక్స్, చట్టబద్ధమైంది. అలా దాని గురించి ఎలాంటి చర్చ జరగకుండా, దాని విషయంలో ఏ విధమైనటువంటి తీర్మానం జరగకుండా ఒక రాష్ట్రపతి ఆర్డినెన్స్ కానీ ఆర్డర్ కానీ ఉంటే 6 వారాల తరువాత దాని బలాన్ని అది కోల్పోతుంది, అది దాని విలువను కోల్పోతుంది. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్లో ఉన్న విషయం. మీరు గమనించాలి. ఏ ఆర్టికల్లో ఉందో కూడా రిఫరెన్స్ పెడతాను నేను, ఇలా దాని బలాన్ని కోల్పోతుందని. స్పష్టమేనా? ఆర్టికల్ 120 కరెక్టేనా? గుర్తుందా నీకు? రైట్. ఆర్టికల్ 123 అందులో మనం చదివాం. ఎన్ని వారాల పాటు ఉంటుంది? 6 వారాలు అన్నాడు. 6 వారాలు అన్నాడు. జరగదు, మినిమం 6 నెలలు. సభ జరగకపోతే 6 నెలలు, జరిగితే 6 వారాలు. ఆర్టికల్ 123 1950లో ఆయన చేసినటువంటి ఆర్డినెన్స్ లేదా ఆర్డరు అప్పుడే అయిపోయింది దాని లైఫ్. లేదు మేము దాన్ని రన్నింగ్లో పెట్టామంటే దాని మీద చర్చ ఏ సంవత్సరంలో జరిగింది, ఏ నెలలో జరిగింది, మరి దాని ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి 341
341 ఆర్టికల్లో ఈ షెడ్యూల్ వర్ణాల విషయంలో మార్పులు చేర్పులు జరగవచ్చు అని రాశారు కదా. ఆర్థిక పరంగా సామాజిక పరంగా మార్పులు చేర్పులు జరగవచ్చు అని రాశారు. దాన్ని ఆధారం చేసుకొని తీర్పునిచ్చారు. మరి ఇప్పుడు దాన్ని అంటే ఒక మతంలో నుంచి ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక మతంలో నుంచి ఇంకొక మతంలోనికి మార్పు చెందితే అతనికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యేక రిజర్వేషన్లన్నీ కూడా రద్దయిపోతాయి, హక్కులన్నీ కోల్పోతాడు అని అందులో మెన్షన్ చేయలేదు. అందులో చేసింది ఏంటంటే ఆర్థిక స్థితిగతులు, కొన్ని కారణాలను బట్టి మార్పు చేర్పులు అన్నాడు. ఒకవేళ మతం మారాడు కాబట్టి అతనికి ఉన్న హక్కులు కోల్పోతాడు అనేదే 341 చెబుతుంది అని నిర్ధారిస్తే అప్పుడు ఆర్టికల్ 25, ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 ఈ మూడిటికి సదరు సుప్రీంకోర్టు ఏం సమాధానం చెప్పిద్ది? అప్పుడు రాజ్యాంగంలోంచి వీటిని సవరణ చేయాలి, లేదా ఈ మూడింటిని ఆధారం చేసుకుని ఆర్టికల్ 341 అన్న సవరణ చేయాలి. ఈ రెండు జరగకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా ఇస్తుంది? గౌరవ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఆర్టికల్ అండ్ 15లో కూడా జాతి మత వర్ణ జాతి మత కుల లింగ భేదాలు చూపకూడదు, వివక్షత చూపకూడదు, మత వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 16 అండ్ 15 కూడా చూడు, 15 ఉంటుంది. 16 క్లియర్గా చెప్పింది మతపరమైన వివక్షత చూపకూడదు అని. ఇంత క్లియర్గా ఇన్ని ఆర్టికల్స్ ఉంటే మరి వీటికేం సమన్యాయం చేశారు, వీటికేం చెప్తారు? ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడో రద్దయిపోయిన దాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి ఆర్డర్ని లేదా ఆర్డినెన్స్ని రద్దయిపోయిన దాన్ని తీసుకొచ్చి దాన్ని చూపించి ఆర్టికల్ 341 చూపించి ఈ రెండింటినీ కలిపి దళిత బిడ్డలకి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతంలోకి మారకుండా స్వేచ్ఛను హరించడానికి వాళ్ళ మీద ఈ విషయమై ఒకే మతంలో మీరు ఉండాలని ఒక మతాన్ని బలవంతంగా వారి మీద రుద్దటానికి వాళ్ళు ఎటుగుడి ఉండరు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ మెజారిటీ క్రైస్తవులు అయ్యారు కాబట్టి దాన్ని చూపించి వాళ్ళకు వచ్చే హక్కులు రిజర్వేషన్లను బ్రేక్ చేసి ఆ విధంగా వాళ్ళని అణచివేయడానికి కొంతమంది పూనుకొని చేసిన కుట్ర అని మేమెందుకు అభిప్రాయపడకూడదు? మేమెందుకు అనుకోకూడదు? కాబట్టి నేను చెప్తున్నాను, దళితులకు జరిగితే మనకెందుకు అంటే దళితులకు జరిగితే దేవుని సంఘానికి జరిగినట్టే. ఎందుకంటే మెజారిటీ ఎస్సీలు దేవుని పిల్లలై ఉన్నారు, దైవజనులు, విశ్వాసులు. ఈరోజు నీకు నాకు సువార్త అందిందంటే వాళ్ళ వల్లే. ఈరోజు చప్పట్లు కొడతా పాటలు పాడుతున్నామంటే వాళ్ళు రాసినయే, వాళ్ళు రాసినయే. ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థన కూడా నీకు వాళ్ళు నేర్పిందే. యేసు ప్రభు నిజమైన దేవుడని నీ దాకా సువార్త వచ్చిందంటే ఆ సువార్త కూడా వాళ్ళు నీకు మోసుకొచ్చిందే. ఈరోజున్న దైవ జనాంగంలో మెజారిటీ దైవ జనాంగం దళిత బిడ్డలే ఉన్నారు. పచ్చి నిజాలి. నేను బాగున్నాను, నా సంఘం బాగుంది, మంచిది సోదరా, మంచిది, నువ్వు బాగున్నావు, నీ సంఘం బాగుంది. మరి సార్వత్రిక సంఘం, దేశవ్యాప్తంగా ఉన్న సంఘం, అందులో మెజారిటీ భూమిక పోషించినటువంటి దళిత బిడ్డలు, నువ్వు బయట సువార్త చెబుతా ఆర్టికల్ 25 ప్రకారం అని ప్రకటించుకునే హక్కు ఉందండి అని వాదిస్తున్నావు. అది రాసినోడు ఎవరు? వాళ్ళకి జరిగితే నాకెందుక అవసరం? అది ఎందుకు వాటి కోసం పోరాడుతున్నావు, ఎందుకు వాటి కోసం ఇప్పుడు ప్రశ్నిస్తున్నావు అంటే అదేదో రిజర్వేషన్లు ఉంటాయి, లేకపోతే ఏదో అవుద్ది, అన్ని తినేద్దాం, అన్ని పొందేద్దాం, అన్ని అనుభవిద్దాం అని కాదు. రాకడ వస్తుంది, అది కాదు. ఫస్ట్ దీన్ని తెర మీదకి తెచ్చి తర్వాత చిన్నగా యాంటీ కన్వర్షన్ బిల్లు లైన్లోకి తీసుకొచ్చి
టోటల్గా భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవ్యం యొక్క మనుగడను అడ్డగించడానికి అతిపెద్ద కుట్ర ఇది. అసలు విషయం అది. మొదటి అడుగు వేశారన్నమాట. అర్థమైందా? యేసు ప్రభువును నమ్ముకుంటే ఎస్సీలకు రిజర్వేషన్లు రద్దు అనేది మొదటి అడుగు. దీని విషయంలో స్పందనలు ఎలా ఉంటాయో చూసి ఇప్పటికే 13 రాష్ట్రాలలో, భారతదేశంలోని 13 రాష్ట్రాలలో 1960 దగ్గర నుంచి 65 దగ్గర నుంచి 1967 దగ్గర నుంచి పోరాటం చేస్తున్నారు. ఏమని? మత నిరోధక బిల్లు తీసుకొని రావాలని. ఏమండి? ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు అండ్ కర్ణాటక, ఇలా కొన్ని రాష్ట్రాలు, దాదాపు 13 రాష్ట్రాలు. నేను చెప్పింది మీకు నెట్లో దొరికింది, చూడండి. 13 రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్లును లైన్లో పెట్టి దాన్ని అమలు చేసి యేసు ప్రభులోకి అనేకులు మారకుండా అడ్డగించడానికి ఒక భారీ ఎత్తు కుట్ర జరిగి అది సరిగా అమలు కానట్టుంది. ఇప్పుడు ఈ పెద్ద అడుగు వేశారు. దీని విషయంలో ఎవడో స్పందించకుండా, దీని విషయంలో ఎవడో పోరాటం చేయకుండా, దీని విషయంలో ఎవరో తమ గళం వినిపించకుండా సద్దుమణిగితే చిన్నగా దాన్ని కూడా లైన్లో పెట్టి దేవుని పనిని, పరిచర్యను అడ్డగించడానికి ఇది భారీ ఎత్తు కుట్ర, మతోన్మాద కుట్ర ఇది. ఆ యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తే ఏమైద్దన్నా, మత నిరోధక బిల్లు వస్తే ఏమైద్దన్నా అంటే, ఒకడు బాప్తిస్మం పొందాలంటే ముందు కలెక్టర్కి పెట్టుకోవాలి అర్జీ. కలెక్టర్ ఆమోదం నిలపాల. అలా వితౌట్ పర్మిషన్ నువ్వు బాప్తిస్మం ఇస్తే 7 సంవత్సరాల జైలు, దాదాపు 5 లక్షల వరకు జరిమానా. ఇంచుమించు 7 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష. చూసారా? ఇప్పుడు చెప్పండి, మొదటి అడుగు వాళ్ళు సక్సెస్ అయితే రెండో పెద్ద అడుగు వేయటానికి, ఎందుకంటే నాకు తెలిసిన అంచనా ప్రకారం ఇంకా 3 ఏళ్లలో ఈ మతతత్వ పార్టీకి కాలం చెల్లే అవకాశం ఉంది. ఇంకొక 3 ఏళ్లలో దేవుడి చిత్తం అయితే, దేవుడి కృప అయితే ఈ మతోన్మాద పార్టీల కాలం చెల్లే అవకాశం ఉంది. అందుకని ఈ 3 ఏళ్లలోనే చేయాల్సిన దుర్మార్గం అంతా చేద్దామని ఇంత సాహసోపేతమైన అడుగు ఇంత స్పీడ్గా వేశారు. ఇది దయచేసి అందరూ గుర్తించి కొంచెం చురుకుగా దీని విషయంలో సేవకులైన వాళ్ళందరూ కూడా స్పందించాలి. అవసరమైతే వీటిని గురించి తెలుసుకొని, అడిగి క్లియర్గా తెలుసుకొని తమ వంతు గళాలు వినిపించాలి. అవసరమైతే దీని విషయంలో వీడియోస్ మాట్లాడి పోస్ట్ చేయాలి. అబ్బాయి వింటున్నారా? మాకెందుకులే ఇవన్నీ, మాకెందుకు వచ్చిన గొడవలు అని సర్దుకుంటారా పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా? ప్రతి ఒక్కడూ ఈ విషయంలో స్పందించాలి. ప్రశ్నించడం తప్పు కాదు, ఇంక వేరే తప్పులు చేయకూడదు. బాధను వ్యక్తం చేయటం, ప్రశ్నించటం, పర్ఫెక్ట్గా రెఫరెన్సెస్ చూయించి మాట్లాడటం ఎంత మాత్రం తప్పు కాదు. ఆ హక్కు మనకుంది. భావ ప్రకటన స్వేచ్ఛ మనకుంది. సుప్రీంకోర్టు అయితే ప్రజల మొత్తానికి సుప్రీం కాదు, భారతదేశంలో ప్రజలే సుప్రీం. ప్రజల కోసం సుప్రీంకోర్టు ఉంది, ప్రజల కోసం హైకోర్టు ఉంది, ప్రజల కోసం ప్రధాని ఉన్నాడు, ప్రజల కోసం ముఖ్యమంత్రి ఉన్నాడు, రాష్ట్రపతి కూడా ప్రజల కోసం ఉన్నారు తప్పించి ప్రజలు వారి కోసం లేరు. ఇది గుర్తించాలి. మాట్లాడి ప్రశ్నించే హక్కు మనకి న్యాయంగా ఉంది, రాజ్యాంగం కల్పించింది, మనం అడగొచ్చు. కాబట్టి ఏదో 4 రోజులు అట్లా మురిగేసి సర్దుకుంటే పెద్ద నష్టం భవిష్యత్తులో జరగబోతుంది. కాబట్టి దీన్ని ప్రశ్నించటం, దీని గురించి మనం స్పందించడం అనేది ఆపకూడదు. మాట్లాడాలి. ప్రతి దైవజనుడి లైవ్ వీక్షిస్తున్న ప్రతి దైవజనుడు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఆశ్చర్యం ఏంటంటే, ఒక వీడియో చూశాను నేను. 2025లో డిస్మిస్ అన్నారు. వాయిస్ కూడా ఉంది, సీసీ కెమెరా వచ్చింది, ఆ సీసీ ఫుటేజ్ వచ్చింది, జడ్జిమెంట్ వీడియో వచ్చింది. అందులో డిస్మిస్ అన్నాడు. చింతాడ ఆనందపాల్ కేసు డిస్మిస్ అన్నాడు జడ్జి గారు, గౌరవ జడ్జి గారు. డిస్మిస్ అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళలేదు. కనీసం సరే కేసు బెంచ్ మీదకి వచ్చినప్పుడు
న్యాయవాది ఎవరైతే వీళ్ళ తరపున చింతాడ ఆనంద్ పాల్ తరపున వాదించారో అతనికి, చింతాడ ఆనంద్ పాల్కి నోటీసులు వెళ్ళాలి. ఇదిగో నీ విషయం మళ్ళీ తెర మీదకి వచ్చిందిరా బాబు, మేము జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాం రానాయన. మళ్ళీ క్రిమినల్ కేసు అప్పీల్ వచ్చింది 2026లో. అప్పీల్ చేయలే వీళ్ళు, ఆయన వచ్చింది. క్లియర్గా అర్థమవుతుంది ఇదేదో ఇంటెన్షన్తో చేశారు, దీని వెనక ఎవరి హస్తమో ఉంది. అదే కదా, ఒకసారి డిస్మిస్ అని నువ్వే అంటివి, అది ఎప్పుడు తెర మీదకి తీసుకున్నారు, దానికోసం వీళ్ళు ఎప్పుడు అప్పీల్ చేశారు, తీర్పు ఎలా ఇచ్చారు. కాబట్టి చాలా అనుమానాలు క్లియర్గా ఉన్నాయి, పొరపాట్లు, న్యాయ వ్యవస్థ పొరపాట్లు ఉన్నాయి. పొరపాట్లు పడకుండా ఉండటానికి న్యాయమూర్తులేని దేవుడు కాదుగా, మనుషులేగా. కాబట్టి సుప్రీం తీర్పులు వెనక్కి తీసుకునే కొన్ని ఉన్నాయి చరిత్రలో. దీని విషయంలో కూడా సుప్రీంకోర్టు అలాంటి నిర్ణయం తీసుకోవాలి. మతం అనేది హృదయానికి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది. ఆర్టికల్ 25 ప్రకారం అంతరాత్మ ప్రబోధానుసారం ఎవరైనా తమకు ఇష్టమైనటువంటి మతాన్ని అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఇది భారతీయులుగా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి హక్కు. ఇది ఒక షెడ్యూల్ క్యాస్ట్కి మాత్రమే మినహాయింపు అని చెప్పలా, ఎస్సీలకి ఇది మినహాయింపు అని ఎక్కడ రాయిలా. అందరూ వాళ్ళకి ఇష్టమైన మతాల్లోకి మారవచ్చు, కానీ ఎస్సీలు మాత్రం మారితే వాళ్ళ హక్కులు పోతాయి అనేది ఎంత దుర్మార్గం అండి, ఇది ఎంత అన్యాయం. ఇది చాలా బాధాకరం. దీని విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మరి దీని విషయంలో న్యాయ పోరాటం చేయాలి, చట్టబద్ధంగా, క్రమంగా. కాబట్టి మొర్దెకై ఇట్లా దేవుని పనికి నష్టం కలుగుతున్నప్పుడు మనం ఎలా స్పందించాలి, అక్కడ రాజుకు అన్యాయం జరుగుతున్నప్పుడు, రాజు ప్రాణం మీదకి వచ్చినప్పుడు రాజును సేవ్ చేయడానికి మొర్దెకై తన వంతు పాత్ర పోషించి తనకు అప్పగించబడిన పనిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. నేను చెబుతున్నా ఓన్లీ మన సంఘాల గురించి, మన కుటుంబాల గురించి కాదు, సార్వత్రిక సంఘం గురించి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దైవజనులు, సంఘాలు, పరిచర్యలు అన్నిటి గురించి మనకు చిత్తశుద్ధి ఉండాలి, ప్రార్థన ఉండాలి, బాధ్యత ఉండాలి, స్పందన ఉండాలి. మనకు చేతనైనంత మట్టుకు, అవకాశం ఉన్నంత వరకు మన పరిధిలో మనం స్పందించాలి. ఇది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ యొక్క బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత హామానుకు మొక్కే విషయంలో రాజు పనిలో నమ్మకంగా ఉన్నాడు, రాజు ప్రాణాన్ని కాపాడాడు. రాజు దగ్గర ప్రధాన అధికారిగా అధికారం పొంది విర్రవీగుతున్న హామానుకు మాత్రం అందరూ వంగి కాలు మొక్కారు, కానీ మొర్దెకై వంగల మొక్కల. ఇది ఎన్నవదా, 5వదా? ఇక్కడ పాఠం ఏంటంటే, లోకములో ఎన్ని అధికారాలైనా ఉండొచ్చు, లోకములో మనుషులు ఎంత గొప్పవాళ్ళైనా అయి ఉండొచ్చు గాక, నేను నా దేవునికే మొక్కి ఆయనకే నమస్కారం చేస్తాను, కానీ అన్యమైన దానికి నేను మొక్కను, నమస్కరించను, చెయ్యి చాపను అనే తీర్మానం విషయంలో ఒక బానిసగా ఉండి కూడా ఎంత రోషంగా ఉన్నాడో మీరు చూడండి. అందరూ వచ్చి హామానుకు మొక్కుతుంటే మొర్దెకై వంగకయు నమస్కరింపకయు అనుంది. బెండ్ అవ్వలేదు. బెండ్ ఎవరు అవుతారు తెలుసా? మెతక బుద్ధి ఉంటే బెండ్ అవుతారు, లోపాయికారితనం ఉంటే బెండ్ అవుతారు. దేవుని మీద స్థిర విశ్వాసం లేనివాళ్ళు బెండ్ అయిపోయి అందరికీ భజనలు చేస్తారు. రోషం కలిగిన వాడు, భక్తిపరుడైన వాడు, తన దేవుని మీద ఆనుకున్నవాడు అందరి కాళ్ళకు మొక్కడు, అందరికీ భజనలు చేయడు. ఇదొక పాఠం. ఏలియా దినముల్లో కూడా బయలుకు మోకాళ్ళు ఉనకయో, వానికి ముద్దు పెట్టుకొనకయో నుండి 7,000 మంది ఇంకా నాకు ఉందని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుడు పట్టించుకుంటాడు ఈ విషయాల్లో. ఒక దైవజనుడుగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని సంబంధిగా మనం దేవుని విషయంలో ఎంత రోషంగా ఉన్నామో, ఎవరికైనా వంగి దండాలు దాస్కాలు పెట్టే విషయంలో, బెండ్ అయిపోయే విషయంలో, రాజీ పడే విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో, మన మెతక ధోరణి ఏంటో కూడా పరిశీలిస్తాడు, పరీక్షగా చూస్తాడు దేవుడు. పరిస్థితులు ఏవైనా కావచ్చు, రాజీ పడకూడదు. యూదుడైన వాడు ఒక రోషం కలిగి ఉంటాడు,
క్రైస్తవుడైన వాడు అంతకంటే వారికంటే కూడా ఎక్కువ సత్యం తెలుసుకొని ఉన్నాడు కనుక ఇంకా ఎక్కువ రోషం కలిగి ఉండాలి. ముఖ్యంగా దైవజనాంగం విశ్వాసగణం ఎంతమంది ఈ వీడియోని వీక్షిస్తున్నారో దేవుని సంబంధులు, వారందరిలో కూడా ఈ రోషాన్ని దేవుడు చూస్తాడు. కలలో కూడా మరొక దాన్ని నేను యాక్సెప్ట్ చేయను ప్రభువా, నిద్రలో కూడా నాకు నువ్వే, నీకే నమస్కరిస్తా, నీ పాదమే మొక్కుతా, నీ దగ్గరే నా చేయి జాపుతా తప్ప ఇంకో దగ్గర వంగటం, మోకాళ్ళు ఉండటం, చేయి జాపటం నేను చెయ్యను. ఎంత రోషమో చూడండి. బెండవడు, లోక అధికారాలకు బెండవడు, లోక ఆకర్షణలకు బెండవడు, లోక సంబంధమైన వాటికి బెండై వంగి నమస్కరించి వాటిని పొందుకోవాలనుకోడు. ఒకవేళ హామానుకు మొక్కితే, మొర్దెకాయ అనేవాడు మొక్కాడా, బాగా మొక్కేవారా, నీకు కూడా ఒక పదవి ఇస్తానని ఇస్తుండొచ్చు, అధికారం ఇస్తుండొచ్చు, లేదా ఇంకోటి ఏదైనా ఇస్తుండొచ్చు. అసలు నాకేముద్ర భయ్, అందరూ మొక్కితే మొక్కుతారు, బెండ్ అవుతారు, నేను అవ్వను. లోకానికి, డబ్బుకి, అధికారాలకి, భోగాలకి మనం వంగకూడదు. రాసుకో. లోక ఆకర్షణలకి, డబ్బుకి, అధికారాలకి. సంఘానికి వస్తారు కొంతమంది, మేము ఫలానా క్యాస్ట్ అండి, మేము ఆ క్యాస్ట్